హల్లెలూయా. యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామంలో, సజీవమైన నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి. అయితే మనము మన యొక్క శరీరాల్లో ఉన్నటువంటి బలహీనతలను బట్టి, మన శరీర లోపాలను బట్టి మనమైతే ఏం చేస్తామంటే డాక్టర్లను, గొప్ప గొప్ప వైద్యులను మనము వెతుకుతూ ఉంటాము. కానీ లూకాసు వార్త 18వ అధ్యాయము 35వ వచనంలో ఒక గుడ్డివారు ఎవరిని తెలుసుకున్నారో ఒకసారి చదవగా విందాం. ఆయన ఎరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షం అడుక్కొనుచుండెను. జన సమూహము దాటిపోవునట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయగా ఊరుకుండుమని ముందర నడుచుచుండినటువంటి వారు వానిని గద్దించిరి. కానీ చాలండి. అంతటా యేసు నిలిచి వారిని తన యుద్ధకు తీసుకొని రమ్మని నేను. వాడు దగ్గరికి వచ్చినప్పుడు, నేను నీకేమి చేయగోరుచున్నానని అడుగగా, వాడు, ప్రభువా, నేను చూపు పొందగోరుచున్నానని అనేను. ఒక గుడ్డివాడు. ఆ గుడ్డివాడు ఎక్కడ భిక్షమెత్తుకుంటున్నాడంటే ఎరికో పట్టణంలో యేసుప్రభుల వారు మార్గం మధ్యలో వెళ్ళుచుండగా ఆ రోడ్డు పక్కన భిక్షమెత్తుకున్నటువంటి ఆ గుడ్డివారు తను వెళ్ళుచున్నటువంటి ఆ శబ్దము విని ఈయన ఎవరని పక్క వారిని అడిగినప్పుడు వారు ఏమని చెప్తారంటే, నజరేయుడైన యేసు ఈ ప్రాంతము గుండా వెళ్ళుచున్నాడని చెప్పినప్పుడు ఆ గుడ్డివాడు, యేసు దావీదు కుమారుడా అని గట్టిగా మొరపెట్టాడు. మొరపెట్టినప్పుడు ఈయన కంటే ముందు ఉన్నటువంటి వారు ఈయనను ఎందుకు అరుస్తున్నావని అక్కడ చెప్పినట్టుగా లేఖనాలు సెలవిచ్చుచున్నాయి. ఆయన కానీ ఆయన ఊకున్నాడా? ఊకోలేదు. మళ్ళీ దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని ఈ కేకను విన్నటువంటి యేసు ప్రభుల వారు ఆయనను తీసుకోరమ్మని చెప్పి ఆయన యొద్దకు పిలుచుకొని, నీవేమి కోరుచున్నావు అంటే నా దగ్గర నుంచి నీకేం ఎటువంటి సహాయం కావాలి అంటే నీకేం కావాలని యేసు ప్రభుల వారు అడిగినప్పుడు, నేను చూపు పొందగోరుచున్నాను అంటే ఆయన గుడ్డివాడు కాబట్టి నేను చూపు పొందగోరుచున్నానని చెప్పినప్పుడు అప్పుడు యేసు ప్రభుల వారు తన నేత్రాలు తెరిచినట్టుగా, తన గుడ్డితనమును పోగొట్టినట్టుగా, తను తిరిగి చూపు పొందినట్టుగా దేవుడు ఆయనను స్వస్థపరిచినట్టుగా లేఖనాలు సెలవిచ్చుచున్నాయి. అలాగే మనము కూడా అనేకమైన ఈ లోకంలో అనేకమైనటువంటి సమస్యలతో మన గుడ్డివారమై ఉంటాము. మన ఎదుటి నుంచి దేవుని వాక్యము మనము చెవులతో విన్నా కానీ దాన్ని మనసుతో ఇది ఎంత మట్టుకు సత్యము, ఇది జీవం కలిగినట్టు వాక్యము కదా, మరి ఈ వాక్యము నిజమే కదా అని గ్రహించేవారు కరువైపోయారు. ఎందుకంటే వారికి జ్ఞానము లేదు. ఎందుకంటే యేసుప్రభుల వారి దగ్గరికి వెళ్తే నాకు రక్షణ, ఇప్పుడు వెలుగు ఇచ్చాడు దేవుడు, చీకట్లో ఉన్నట్టు అంటే ఈ లోకంలో ఉన్నవారు అంటే ఈ లోకంలో ఉన్నటువంటి వారు అంటే ఈ లోకంలో ఉండి ఈ లోకంలో మునిగిపోయి ఈ లోకాశలకు బానిసగా ఉంటున్నటువంటి వారు గుడ్డివారే కదా. ఎందుకంటే వారు దేవుని చూడలేకపోతున్నారు. మరి వెలుగే దేవుడు కదా. ఇప్పుడు నిజమైన వెలుగు ఎవరు? దేవుడు. లోకమునకు వెలుగు దేవుడు. కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే వారు అప్పులనే గుడ్డితనంలో ఉంటారు, వారు అనారోగ్యం అనే గుడ్డితనంలో ఉంటారు, వారు అనేకమైనటువంటి సమస్యలతో కలిగినటువంటి గుడ్డితనంలో ఉంటూ కూడా వారు దేవుణ్ణి ఎరగడానికి ఇష్టపడరు.
వారి ఎదుట బైబిల్ ఉన్నా కానీ చదవడానికి వారికి బైబిల్ చదివే అవకాశం ఉన్నా కానీ వారు చదవడానికి ఇష్టపడరు. వారి ఎదుట దేవుని యొక్క సువార్త వెలుచున్నా కానీ ఆ సువార్తను విని వెలుగును గ్రహించాలనే జ్ఞానము చాలామందికి ఉండదు. మరి గుడ్డివారికి ఎంత గొప్ప జ్ఞానమో చూడండి. యేసు ప్రభుల వారు వెళ్ళడం ఆయన చూడలేకపోయాడు, కానీ ఆయన వెళ్ళుచున్నటువంటి ఆ ధ్వనిని, ఆ శబ్దమును విని ఆయన దావీదు కుమారుడా నన్ను దాటిపోకు అన్నప్పుడు యేసు ప్రభుల వారు మనము చిన్న కేక వేస్తే చాలు, దేవుడు మన కోసము పరిగెత్తుకుంటూ వస్తాడు. మనము చిన్నగా దేవుని తెలుసుకోవాలని మనకు చిన్న ఆశ కలిగిన చాలు, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమమయుడై ఉన్నాడు. అదే ఎరికో పట్టణంలో ఇంకో పట్టణంలో యేసుప్రభుల వారు అలా సంచరిస్తూ ఉండగా పొట్టి జక్కయ్య ఈయన కూడా యేసుప్రభును చూడాలని ఆశపడినప్పుడు యేసుప్రభుకు తెలుసు ఆ జక్కయ్య ఆయనని వెంబడిస్తున్నట్టుగా యేసుప్రభులకు తెలుసు. మరి ఈ గుడ్డివాడు కూడా దావీదు కుమారుడు నన్ను దాటిపోకన్నప్పుడు ఈయన గుడ్డివాడని కూడా యేసుప్రభుకు తెలుసు. మనల్ని సృష్టించింది ఆయన కదా, మన చరిత్ర ఆయనకు తెలియకపోవడం ఏంది? అయితే ఈ జక్కయ్య మేడి చెట్టెక్కి ఆయనను చూడాలని ఆశపడినప్పుడు ఆయన పేరు పెట్టి పిలిచినట్టుగా లేఖనాలు సెలవిచ్చుచున్నాయి. ఒకవేళ ఈ లోకం అనే గుడ్డితనంలో నువ్వు ఉన్నావా? పోనీ ఈ లోకంలో ఉన్నటువంటి ఈ తాత్కాలికమైనటువంటి వాటిని నువ్వు ఆశ్రయించి ఒకవేళ వాటినే నువ్వు జీవిత ధ్యేయంగా అనుకొని నువ్వు అలాగే దేవుని వెలుగుని చూడలేక దేవుని యొక్క ప్రేమను పొందలేక నువ్వు గుడ్డితనంతో ఉన్నావా? పోనీ నీకేమైనా సమస్యలు అడ్డు వస్తున్నాయా? పోనీ నువ్వు దేవుణ్ణి చూడాలంటే నిన్నెవరైనా గద్దిస్తున్నారా? పోనీ ఈ లోకంలో ఈ లోకము నిన్నేమన్నా దేవుని వైపు చూడాలంటే ఈ లోకం నీకేమైనా అడ్డు వస్తుందా? ఆ గుడ్డివాడు యేసుప్రభును దావీదు కుమారుడు అని పిలిచినప్పుడు చాలామంది ఆయనను గద్దించారు, కానీ ఆయన ఊరుకున్నాడా? లేదు. ఈ లోకంలో ఉన్నటువంటి చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుని యొద్దకు రావాలి, దేవుని వెలుగులు చూడాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి గద్దింపుకు, ఈ లోకంలో ఉన్నటువంటి కామెంట్స్ అంటే దాన్ని చేస్తున్నట్టు చాలామంది వ్యతిరేకిస్తారని భయపడి దేవుని చూడలేకపోతున్నారు. ఒకవేళ ఆ రోజు ఆ ముందు ఎలుచున్నటువంటి వారు గద్దించినప్పుడు ఈ గుడ్డివారు ఆ గద్దింపుకు భయపడి దావీదు కుమారుడా అని గట్టిగా పిలిచి ఉండకపోతే ఆయన చూపు పొందకపోవు. కాబట్టి మనము ఆ గుడ్డివాడు చేసినంత గొప్ప ధైర్యము మనము కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు ఆయన వెలుగు చేత మనల్ని నింపుతాడు, ఆయన పరిశుద్ధాత్మ చేత మనల్ని నింపుతాడు. ఆయన మన జీవితంలో ఉన్న ప్రతి చీకటిని తొలగించి మనల్ని వెలుగుతో నింపుతాడు. కాబట్టి మీకేమైనా సమస్యలు ఉన్నాయా? మీకేమైనా ఈ లోకానికి భయపడి మీరు దేవునికి చూడలేకపోవచ్చున్నారా? మీరు దేవునికి గట్టిగా మొరపెట్టండి. దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు, మీ పిలుపుని వింటాడు. మీకున్నటువంటి సమస్యల నుంచి, మీకున్నటువంటి చీకట్ల నుంచి ఆయన వెలుగుని నింపి మీ జీవితంలో గొప్ప గొప్ప అద్భుత కార్యాలను చూసే కృపను దయచేస్తాడు. కాబట్టి ఇటు వాక్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.